కవిత గారు ఒక మాట అన్నారు, సీరియస్ పొలిటీషియన్ కాదు పవన్ కళ్యాణ్, లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారు అని అంటున్నారు. నిజమే అంటారు ఈ మాట? మరి ఆమె ఎక్కడ కష్టపడింది అంటారు? ఆమె అలాగైంది మినిస్టర్, జైల్లో కూర్చొని అయిందంటే. అంటే పవన్ కళ్యాణ్ నిజంగా లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారని ఆమె బలగుద్ది చెప్తుంది ఒకటే మాట. ఈ రోజు అవ్వలేదు కదా, 10 సంవత్సరాలు అయింది కదా, కష్టపడ్డారంట. అంత సింగిల్గా ఉన్నారు కదా. లక్కీగా పొలిటికల్లోకి వచ్చింది కవిత గారు అంటారా పవన్ కళ్యాణ్ గారు అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఆమె తండ్రి చాట్లాగా ఉంది. తర్వాత ఏమైనా తిరిగి ఏమన్నా చేసిందా, లేకపోతే ఏమన్నా కొందా, లేకపోతే ఏమన్నా పాదయాత్ర చేసిందా, లేకపోతే అక్కడ తిరిగిందా? క్యాష్ లేకుండా. ఈయన క్యాష్ లేకుండా పవన్ కళ్యాణ్ తిరిగారు, కవిత గారు తిరగలేదని అంటారు. మరి ఆమె ఎక్కడ కష్టపడింది? ఒకసారి కనపడిందా? అంటే డబ్బులు వస్తాయి, కూర్చుంటారు లోపల, ఇది పడితే మాట్లాడుతూ ఉంటారు. సీరియస్నెస్ లేదు, సీరియస్ పొలిటీషియనే కాదు అని అంటున్నారు. అంటే నిజాయితీగా పర్ఫెక్ట్గా సీరియస్గా ఆలోచించి ప్రజల్ని ఏదో ఒకటి చేద్దామనే ఏమీ లేదు పవన్ కళ్యాణ్ కానీ ఉద్దేశంతో మాట్లాడింది కవిత గారు. ఇప్పుడు చేయట్లేదంటారా? ఏమి సీరియస్గా చేయట్లేదంటారా? ఎక్కడ కావాలంటే అక్కడ రోడ్లు వేసారుగా. ఆమె వేసింది ఒక చోట ఒక బెత్త. అయితే తెలంగాణ ఆంధ్రాలో డిప్యూటీ సీఎం అనాల్సిన అవసరం ఏంటండి? ఆమె ఎక్కడ ఉంటే తెలిసేది. ఆమె అక్కడ కూర్చుంటే ఏం తెలిసింది? మొన్న జైల్లో కూర్చోండి ఒంటరిగా, పిచ్చకేం మాట్లాడినట్టుంది. ఇక్కడికి వస్తే తెలిసింది ఏం చేసేది అనేది. మీద ఇన్ని కేసులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ మీద ఇన్ని కేసులు కూడా లేవు, అంత పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరం ఏంటి కవిత గారు? అదే ఇక అర్థం కావట్లేదు. సీరియస్గా చేసే వాళ్ళ దగ్గరికి వస్తారు ఎవరైనా. డబ్బులు దోచుకునే వాళ్ళు, దాచుకునే వాళ్ళ దగ్గరికి రారు కదా. నిజాయితీగా ఉండే వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చేది. మరి నేను అప్ అండ్ డౌన్స్ టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ అంటున్నారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ వైఫ్ తిరుపతి వెళ్దాం కూడా చూసాం మనం. ఒకసారి ఇక్కడికి వచ్చి అనుమానం అన్నమాట. ఎవరు? కవిత గారు. కవిత గారు ఇక్కడికి వచ్చి ఒకసారి అంటే తర్వాత ఏం జరిగింది తర్వాత తెలిసిద్ది. మరి సైనికులు ఆగట్లేదు ముందు పవన్ కళ్యాణ్, సైనికులు ఆగట్లేదు, సోషల్ మీడియాలో అంతా అలచడి చేస్తారు. ఎవరు లేరుగా, సైనికులు అనేది ఎవరు ఉండరు కదా, ఎవరికి మాట్లాడితే ఎలాగా. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే వదిలే పని లేదంటారా ఆంధ్ర ప్రజలు? ఎవరినైనా అలాగంటారుగా. ఏ నాయకులు లేనంత ఉంది కదా ఆయనకి. మరి అదేవిధంగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వైఫ్ తిరుపతి వెళ్ళడం చూసాం మనం. చిన్నబాబుకి ఇన్సిడెంట్ అయింది, ఫైర్ యాక్షన్ జరిగింది, అంతా బాగుంటే తిరుపతి వచ్చి మొక్కు తీసుకుంటా అని చెప్పి వాళ్ళ వైఫ్ వెళ్ళడం చూసాం మనం. మొక్కు తీసుకొని గుండె చేపించుకోవడం, అన్నదాన కార్యక్రమాలు 15 లక్షలు డొనేట్ చేసి రావడం చూసాం. దీన్ని నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు ఈ టాపిక్ని. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అన్నారు? క్రిస్టియన్ అయ్యండి రాకూడదు, హిందూ ధర్మాలు పాటించకూడదు అని అన్నారు. ఇది ఏదైనా అందరు కులస్తులు అందరూ ఒకటే కదా అని అంటూ ఉంటుంది రాష్ట్ర తెలుగు ప్రజలు. దీనికి కావాల్సిన పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే రాకూడదు అంటే ఏముంది అక్కడ, రాకూడదు అంటాను కానీ ఏం లేదుగా. ఆమె సింగిల్గా వెళ్ళింది, అన్ని చేసుకునేది. 10 మందిని 20 మందిని వేసుకెళ్ళలేదుగా. సెలబ్రిటీ ఇలా ఫోటోలు దిగి అలసడి కూడా చేయాలి. బాబు కోసం బాధతో గుండు చేపించుకొని రావడం జరిగింది. డిప్యూటీ సీఎం వైఫ్ అంటే ఎవరైనా ఆలోచిస్తారు, ఎవరైనా ఒక అఫీషియల్గా ఉండాలని చెప్పి. ముందు ఉండాలి కదా, లేదుగా సింగిల్గానే వెళ్ళిందామా. మంచిగా అన్ని ముందు సంతకాలు పెట్టే వెళ్ళారు లోపలికి. రూల్ ప్రకారం లోపలికి వెళ్ళారు. దీన్ని కామెంట్ హైలైట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? పని ఏం లేదుగా, ఆమె పని ఆమె చేసుకుని వెళ్ళిపోయింది కదా. సో మీ ఉద్దేశం ఏంటి? విమర్శించలేదు కదా, అక్కడ ఒక పాయింట్ ఒక మాట కూడా చెప్పలేదు ఎవరికి. ఇప్పుడు క్షమాపణ చెప్పాలని కొంతమంది అంటున్నారు. నిజంగా క్షమాపణ చెప్పాలంటారా పవన్ కళ్యాణ్ గారు వైఫ్ క్షమాపణ చెప్పాలంటారా? పబ్లిక్ ఆమె చెప్పాలి, ఆమె చెప్పాల్సిన పని లేదుగా. మరి కొంతమంది అడుగుతున్నారు కదా క్షమాపణ చెప్పాలి అని. హిందూ టెంపుల్స్కి వెళ్ళకూడదు, క్రిస్టియన్ అయి ఉండి బైబిల్ నియమాలు పాటించి అటు వెళ్ళకూడదు, ప్యూర్ క్రిస్టియన్. లేరు వైసీపీలు ఎంతమంది లేరు, క్రిస్టియన్గా ఉండి ఆ గుళ్ళోనే మీటింగ్ చేసిన వాళ్ళు లేరేంటి? వాళ్ళు ఎందుకు అడగలేదు మరి? మీ ఒపీనియన్ ఏంటి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు పరిపాలన కరెక్టే అని చెప్తాగా. ఎప్పుడైనా కరెక్ట్గా అని చెప్తా. ఎవరైనా వెళ్ళొచ్చి గుళ్ళోకి కానీ మాట్లాడకూడదు ఏమి. ఆమె బైబిల్ ఏం తీసుకెళ్ళలేదుగా. సింపుల్గా హిందూ మనం ఎలా వెళ్తామో మన ఇంట్లో వెళ్తాం పట్టుకుని వెళ్ళి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఏం లేకుండా ఎందుకు మాట్లాడతారు? ఒకలా చూడాలంటారు అంతే కదా. నేను వెళ్తాను గుడికి, ఇంకొక గుడికి వెళ్తాను, ఆ ఇల్లు అంతసేపే ఉంటుంది. నేను వెళ్ళిపోయి ఆ గుడిలో నేను వేరే గుడి గురించి మాట్లాడకూడదు. కానీ మనం వెళ్ళి ఎవరైనా వెళ్ళొచ్చి ఎవరైనా రావచ్చు. మనం చర్చికి వెళ్తాంగా, మనం చర్చికి వెళ్ళి వెంకటేశ్వర గురించి